హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 3 పార్ట్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వెషన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే 3 పార్ట్స్ యొక్క డేటా చూడలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ కార్డ్ నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం డేటాలోకి వెళ్ళిపోదాం. And first question, the HCF and the LCM of two numbers are 1080 and 30240 respectively. If one of the numbers is 4320, then the other number is. సో మనకు రెండు సంఖ్యల యొక్క గాసాబా మరియు కాసాకి యొక్క డేటాని ఇవ్వడం జరిగింది. 1050, 30,240. అయితే ఒక సంఖ్య అనేది 4320 అయితే మరొక సంఖ్య ఏంటిది చెప్పండి, ఏమవుతుంది చెప్పండి. సో మనకు ఒక సంఖ్య ఇంటూ రెండో సంఖ్య దట్ ఈక్వల్స్ టు ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ అవునా? సో దీన్ని బట్టి చేసేయండి. సో మనకు ఒక సంఖ్య వచ్చేసరికి ఎంత 4320 ఇంటూ రెండో సంఖ్య తెలియదు కాబట్టి నేను కే అనుకుంటున్నా. ఎల్‌సీఎం ఎంత 30,240 ఇంటూ హెచ్‌సీఎఫ్ ఎంత 1080. ఓకే, 1080. సో క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఒకటిలో ఇది ఎందులో పోతుంది, ఇది 4లో పోతుంది. ఓకే, ఒక 4లో 4, 8 4 32. ఓకే, సో ఈ విధంగా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 4 ఎందులో పోతుంది, 4 7 28. సో ఫస్ట్ డిజిట్ 7 ఉండాలి. 1000, 8, 30, 7. సో దిస్ 7. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకే, ఇది 13/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు 2 నుంచి 3 మోడల్ మాత్రమే కన్‌జ్యూటివ్‌గా అడుగుతున్నాడు. కొన్ని కొత్త మోడల్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన మనం అయితే కమాండ్ తెచ్చుకోవాలి. ఏదైతే మనకు కన్‌జ్యూటివ్‌గా అడుగుతున్నాడో, సో ఫస్ట్ నంబర్ ఇంటూ సెకండ్ నంబర్ దట్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ హెచ్ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా మీరైతే అబ్జర్వ్ చేయాలి. సో మీరు నోట్ డౌన్ చేసుకొని ప్లస్ స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి. ఎక్కువ క్వెషన్స్ అనేవి దీని నుంచి మనకైతే కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వెషన్. Two numbers are in the ratio of 11:17 and the difference between the numbers is 18. The HCF and LCM of these numbers respectively. సో మనకు రెండు ధన సంఖ్యలు ఇచ్చిండు. అవి ఎట్లా ఉన్నాయంట 11:17 నిష్పత్తులు ఉన్నాయంట. వాటి మధ్య వ్యత్యాసం ఎంత, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 18 అంట. అయితే వాటి యొక్క గాసాబా మరియు కాసాగును కనుక్కోమంటుండు. ఓకే, చేయండి. రెండు సంఖ్యలు 11:17 నిష్పత్తిలో ఉన్నాయి. సో మనం ఎట్లా రాసుకుంటాం, 11x 17x. అది ఇక్కడ చూడండి, కీ పాయింట్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ 18. అంటే పెద్దదైతే 17 కదా. సో 17x మైనస్ 11x దట్ ఈక్వల్స్ టు 18. సో 17 నుంచి 11 పోతే ఎంత 6x దట్ ఈక్వల్స్ టు 18. సో 6 ఒకట్ల 6 మూల. సో x వాల్యూ ఏమవుతుందండి, x వాల్యూ ఏమవుతుంది చెప్పండి, x ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఎక్స్ ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉంది. ఏది రెండిట్లో కామన్ గా ఉంటుంది, హెచ్‌సీఎఫ్ అంటే గసాబా. సో గసాబా రెండిట్లో కామన్ గా ఉంటుంది. మనల్ని అడిగింది ఒకటి గసాబా, ఇంకొకటి కసాగు. సో ఇక్కడ 3 అనేది అయింది. సో ఇక్కడ 3 ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, మరి ఇంకా దేంట్లోనే 3 ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో అయిపోయింది అంతే, ఇట్స్ క్లియర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సార్ మరి నాకు ఇక్కడ 561 కావాలి అంటే దీనికి కొంత ప్రొసీజర్ అనేది ఉంటది. సో మనం షార్ట్ కట్ చేసినాము. ప్రొసీజర్ కావాలంటే మీకు ఈ యొక్క క్లాసెస్ అయిపోయిన తర్వాత, అంటే ఈ యొక్క ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ యొక్క లాస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు రన్నింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్‌ప్లనేషన్స్ తోటి. ఓకే, ఇది 14/52లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వెషన్. ద ఎల్‌సీఎం ఆఫ్ టూ నంబర్స్ ఇస్ 1260 అండ్ వాటి యొక్క హెచ్‌సీఎఫ్ అనేది 30. ఒకవేళ మనకు ఆ రెండిట్లో ఒకటి 180 అయితే రెండో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, సో ఎల్‌సీఎం ఇచ్చిండు, హెచ్‌సీఎఫ్ ఇచ్చిండు, ఒకటి 180 అంటే ఇంకోటి ఏంటిది చేయండి. ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ దట్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2. సో ఇందాకనే కదా ఈ మోడల్ వచ్చింది, మళ్ళీ అదే క్వెషన్. ఓకే, సో ఎల్‌సీఎం ఎంత 1260 అండ్ నెక్స్ట్ హెచ్‌సీఎఫ్ ఎంత 30 దట్ ఈక్వల్స్ టు ఒకటి ఎంత 180. అండ్ తెలియని దాన్ని కే అనుకుంటున్నా. కే అని ఎందుకు రాసుకుంటున్నాం అంటే, కే అంటే కొద్దిగా చూడాలని ఈజీగా ఉంటది. ఎక్స్ రాసినాం అనుకోండి మనకు అన్నిసార్లు క్లియర్‌గా రాదు. ఓకే, కే గాని, ఎం గాని అట్లా ఏదన్నా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఎక్కువ కే వాడతా. సో ఎందుకంటే అది వేరే క్యాలిక్యులేషన్ దాంట్లో క్లియర్‌గా కనిపిస్తది, డిఫరెన్స్ కనిపిస్తది. సో ఇక్కడ చూడండి 3 ఒకట్ల 3 6ల 18. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి పెద్ద దాంతో ట్రై చేస్తుంటారు. అట్లా చేయకూడదు. ఓకేనా?
ఎంత వీలైతే అంత సింపుల్ గా మనం క్యాన్సిలేషన్ చేసుకునేటట్టు ఆలోచించాలి. 3 6ల 18. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 6 ఒకట్ల నాకు ఇక్కడ తెలుస్తూనే ఉంది. 6 2ల 12, 6 ఒకట్ల 6 అండ్ పక్కన ఉన్నటువంటి 0కు 0. సింపుల్‌గా అయిపోయింది కదా! ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే, ఆ 260ని 30తో మల్టిప్లై చేసి ఒక డేటా తీసుకొస్తారు. ఆ తర్వాత దాన్ని 18తో చేస్తారు. అవసరం లేదు. మనకు కరెక్ట్ ఆన్సర్ కావాలి గానీ, కరెక్ట్ ప్రొసీజర్ చేసినాం అనే దానికి ఉపయోగం లేదు. అంటే నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఏస్తే అన్ని ఎక్కువ మార్కులైతే ఏముండవు. కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేస్తే నీకు మార్పనేది వస్తది. సో, కరెక్ట్ ఆప్షన్ చూజ్ ఈస్ అవర్ మెయిన్ మోటో. అండ్ సెకండ్ థింగ్ టైమ్ మేనేజ్‌మెంట్ గూడా. ఈ యొక్క మ్యాథ్స్ చేసేటప్పుడు మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేయడంతో పాటు, తక్కువ టైంలో మనం దాన్ని చూజ్ చేసేటట్టు ట్రై చేయాలి. కొద్దిమంది ఏం చేస్తారు సార్ అంటే, ఈ కాలిక్యులేషన్ పార్ట్ ఉంటది కదా! ఇక దీనికి రాస్తారిక. L ఈక్వల్స్ టు, H ఈక్వల్స్ టు, 1 ఈక్వల్స్ టు, 2 ఈక్వల్స్ టు. అదే మనకు 20-30 సెకండ్స్ టైం వేస్ట్ అయిపోద్ది. అవసరం లేదు. మనం చిన్న పిల్లలం కాదు కదా! మైండ్ కాలిక్యులేషన్ వస్తది కదా! నీకు ఆల్రెడీ డిస్‌ప్లే పైన క్వెషన్ కనిపిస్తూనే ఉంటది. రెస్పాన్స్ షీట్ రఫ్ షీట్ ఏదైతే ఉంటదో, రఫ్ షీట్‌లో మనం డైరెక్ట్‌గా ఫార్ములా ఏసేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. ఓకే. అట్లా ట్రై చేయండి. టైమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఎగ్జామ్ హాల్‌లో మీరు బాగా రిప్లీగా చేయగలరు. ఓకే. సో, వీటికి సంబంధించినటువంటి టోటల్ డేటా కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్స్‌లో అందుబాటులో ఉంటది. ఇంకా ఎవరైతే ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వలేదో ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి టిప్స్, ట్రిక్స్ అండ్ అదే విధంగా ఇంపార్టెంట్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఇది 14 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. 3 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6:8. వాటి యొక్క ఎల్‌సీఎం అనేది 1200 అంట. ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత? ఓకే. సో, ఇట్లాంటి క్వెషన్ చూడగానే మనం ఏమనుకుంటామంటే 5, 6, 8 సో, కొద్దిగా కన్‌ఫ్యూజన్ అయిపోయి ఏదో ఒకటి ఆగమాగం చేస్తాం. టెన్షన్ పడొద్దు. ఆప్షన్స్ చూడాలి. 180, 190, 200, 210 అంటే మనకు ఒక నంబర్ ఏం కనిపిస్తుంది 180 నుంచి 210 మధ్యలో మనకు ఆన్సర్ ఉంటది. ఓకే. ఎల్‌సీఎం అనేది 1200. 5x, 6x అండ్ నెక్స్ట్ 8x. ఎందుకంటే అవన్నీ రేషియోలో ఉన్నాయి గదా! సో, x క్యాన్సిల్ అయిపోతే 5:6:8 అదే వస్తుంది. సో, వీటన్నిటి యొక్క ఎల్‌సీఎం 1200 అంట. ఓకే. సో, ఎల్‌సీఎం తీసుకుందాం. సో, అన్నిట్లో కామన్‌గా x ఉంది కాబట్టి x తీసేస్తే 5, 6, 8 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుందాం? 2 తీసుకుందాం. 5, 3, 4 ఓకే. సో, ఈ విధంగా మనకు డేటా రావడం జరిగింది. ఎప్పుడైనా సరే 5 2 కనిపించిందంటే ఈ రెండిటిని మల్టిప్లై చేసేస్తే సింపుల్‌గా 0 వచ్చేస్తది. ఆ తర్వాత కాలిక్యులేషన్ అనేది ఈజీగా అయిపోతది. ఓకే. సో, 3 4 12, 12 120 అండ్ ఇక్కడ x ఉంది కదా! సో, x. ఓకే. సో, 120x. సో, ఇక్కడ చూడండి మనకిచ్చినటువంటి డేటా ఏంటిది? మనకిచ్చినటువంటి డేటా ఏంటిది? ఇక్కడ మనం తీసుకుంది x అనేది హెచ్‌సీఎఫ్ కదా! ఓకే. x అనేది హెచ్‌సీఎఫ్. సో, దీని నుంచి మనం హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేస్తే సో, ఇక్కడ చూడండి ఆ 3 సంఖ్యలు మొత్తం సంబంధించి 120x దట్ ఈక్వల్స్ టు 1200. సో, ఇది ఇందులో పోతే ఇది 10 అయితది. సో, x వాల్యూ 10 వచ్చేసింది. ఓకే. x వాల్యూ 10. సో, ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి. ఇది దీన్ని మల్టిప్లై చేస్తే ఇదొచ్చిందా? ఓకే. అండ్ x ఇదొచ్చేసింది. అండ్ మనకు ఆ యొక్క సంఖ్యల మొత్తం ఈ 5x, 6x, 8x. 5x, 6x, 8x. సో, వాటన్నిటి యొక్క మొత్తం అన్నాడు. అంటే ఇది 50 ప్లస్ 60 ప్లస్ 80. 5 పక్కన పెట్టేస్తే 6, 8, 14, 14, 5, 19. 190. సో, దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో, ఇక్కడ మనకు డైరెక్ట్ ఒక రేషియో ఇచ్చేసింది కాబట్టి వీటిని మనలోంచి మనం ఒక బేసిక్ ఏం తీసుకున్నాం? ఎల్‌సీఎం తీసుకున్నాం. సో, ఇక్కడ ఎల్‌సీఎం తీసుకున్నాం కాబట్టి ఈ ఎల్‌సీఎంని అండ్ అదే విధంగా వాళ్ళు మనకిచ్చినటువంటి ఎల్‌సీఎంని కంపారిజన్ చేస్తే x వాల్యూ వచ్చింది. ఆ x వాల్యూ ఏంటిదంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి x వాల్యూ. సో, దీని నుంచి ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేసినాం. అంతే. కొద్దిగా లాజికల్‌గా కనిపిస్తది. ఫస్ట్ టైమ్ వింటే సెకండ్ టైమ్ వినండి అర్థమైపోద్ది. ఇది 14 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్. And next question, the greatest number which divides 1876, 12503 and 6877 leaving 132 respectively. Okay. So, ఇక్కడ అడిగింది గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్‌సీఎఫ్ ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. సో, 1876 లోంచి 1 తీసేయమంటున్నాడు. 12503 లోంచి 3 తీసేయమంటుండు.
6877 లో వచ్చి 2 తీసేయమంటాను. ఇది 6875, ఇది 12500, ఇది వచ్చేసరికి 1875. సో వీటన్నిటి ఒక హెచ్సిఎఫ్ కనుక్కుంటే అయిపోతుంది. సో వీటన్నిటి ఒక హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి? సో వీటన్నిటి ఒక హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1875, 12500, 6875. సో ఇది మొత్తం చేస్తే మనకు 625తో పోతుంది. సో మీరు 5తో చేయాలి, ఇక్కడ 5 తీసుకోవాలి. అట్లా చేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 5 5లో పోతుంది. 5 5 25, 25 25 625 అట్లా. సో మీకు బేసిక్ క్యాలిక్యులేషన్ వచ్చు అన్న ధైర్యంతో ఈ పోర్షన్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది 15 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా చేంజ్ చేసి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers are 44 and 264 respectively. If one of the number is 3/2 times the other, what is the smaller number? ఓకే, సో ఒక సంఖ్య అనేది ఇంకొక సంఖ్యకు 3/2 రెట్లు ఎక్కువగా ఉంటే, అంటే 3/2 రెట్లు ఎక్కువగా ఉంటే అప్పుడు చిన్న సంఖ్య ఏంటిది? సో హెచ్సిఎఫ్ 44, ఎల్సిఎం 264 అండ్ ఒక సంఖ్య ఇంకొక సంఖ్య. సో ఒక సంఖ్య అనేది ఎక్స్ అయితే ఇంకొక సంఖ్య 3/2 ఎక్స్ లేదా 3x/2. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఎందుకంటే 3/2 వాల్యూ అనేది ఎప్పుడైనా సరే పెద్దగా ఉంటుంది కాబట్టి. సో మనకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంటిది చెప్పండి? 1 into 2 that equals to LCM into HCF. సో 1 into 2 that equals to LCM into HCF. ఇది మన మెయిన్ ఫార్ములా. సో x into 3/2x that equals to 44 into 264. ఓకే, సో ఇక్కడ x into x, x square, 44 into 264 by ఇక్కడ 3/2 ఉన్నది అవతలకి వెళ్ళిపోతే ఏమైంది? 2/3 అవుతుంది. సో కింద 3, ఇక్కడ ఇంటూ 2. ఓకే, సో ఇది క్యాన్సల్ చేసి చూడండి, 3 ఎంపులు 24, ఇంకా 24 ఉంటుంది, 3 ఎంపులు 24. ఓకే, సో 3 ఎంపులు 24, 3 ఎంపులు 24, ఇది పోయింది. 44 2లో కూడా 88 కదా. సో దట్ ఇంప్లైస్ x square that equals to 44 2 88. సో 88 into 88. సో స్క్వేర్ కి ఒక 88 క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ అల్టిమేట్ గా ఏమొస్తుంది? 88 వచ్చేస్తుంది. ఓకే, సో 88 వచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? చిన్న సంఖ్య. కాబట్టి 88 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఎక్స్ వాల్యూనే కదా మనం కనుక్కోమంది. లేదు అట్లా కాదు, మనకు పెద్ద సంఖ్య అడిగాడు. ఓకే, ఒకవేళ పెద్ద సంఖ్య అడిగితే ఎట్లా? 3/2 into 88. సో ఇది క్యాన్సిల్ చేస్తే 44, 44 132. ఓకే, సో వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే రెండింటిని ఇచ్చేస్తారు. ఓకే, 2 వాల్యూస్ని ఇస్తారు. మనం ఎట్లాగో మిస్టేక్ చేస్తామండి, వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు 2 ఇచ్చేస్తారు. మనం ఖచ్చితంగా సగం మంది ఇది పెడతారు, సగం మంది కరెక్ట్ ఆన్సర్ పెడతారు. ఓకే, సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఆన్సర్ చూజ్ చేసేటప్పుడు, అంటే ఆప్షన్ చూజ్ చేసేటప్పుడు ఏం అడిగిండు అల్టిమేట్గా ఏం కావాలి మనకు? చిన్నదా పెద్దదా? ఓకే, అదొక్కటి తెలిస్తే చాలా మనకు టైం సేవ్ అయిపోతుంది. ఇది 16 ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 1050 and their HCF is 630 less than their LCM, then the product of those numbers is. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే కసాగు మరియు గసాబా యొక్క మొత్తం అంతా ఎంత? 1050 అంట. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్. క్లియర్ గా వినాలి, ఎప్పుడైనా క్వశ్చన్ ని చదివేటప్పుడు క్లియర్ గా వినాలి. ఎల్సిఎం ఇది, హెచ్సిఎఫ్ ఇది కాదు. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 1050 అంట. సో ఇక్కడ ఏమంటుండు? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కంటే 630 తక్కువ ఉంటుందంట. అంటే ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఎంత? 630. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. అప్పుడు ఆ 2 సంఖ్యల అర్థం ఏంటి? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చిండు, కానీ మనకు ఆ యొక్క 2 సంఖ్యలు ఏంది ఇంకా మనకు తెలియదు. జస్ట్ ఈ 2 వాల్యూస్ ఇచ్చిండు. దీన్ని బట్టి సాల్వ్ చేద్దాం. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2l that equals to 0కి 0, 8 6 1. ఎల్ వాల్యూ ఏమవుతుంది? 840.
ఓకే, ఎల్ వాల్యూ వచ్చింది. ఓకే, ఎల్ వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? హెచ్సిఎఫ్ కావాలి. ఐదర్ ఈక్వేషన్ 1లో అయినా ఈక్వేషన్ 2లో అయినా దేంట్లో ఇంప్లిమెంటేషన్ చేసినా మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నా, ఇది చిన్నగా ఉంది కాబట్టి దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా. సో ఏమని 840లోంచి 630 తీసేస్తే మనకి హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది, అంటే గసాబా వస్తుంది. సో ఇది ఒకటి 210 దట్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్. ఓకే, సో ఎల్సిఎం ఏమో 840, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 210. సో మనల్ని అడుగుతుంది ఏంది? ఆ రెండు సంఖ్యలు లబ్ధం. సో మనకు తెలిసినటువంటి విషయం ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ దట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మనల్ని అడుగుతుంది ఇది, మన దగ్గర ఉంది ఇది. ఓకే, సో ఇది కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 840 ఇంటూ 210 మల్టిప్లై చేసేయండి. 8 2 16. ఇక్కడ తీసుకుంటే మీకు సింపుల్గా అర్థమైంది. సో 0 0, ఇది మొత్తం 0 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదేముంటుంది 0 4 8 అండ్ నెక్స్ట్ ఇది 0 అండ్ నెక్స్ట్ 2 4 8 8 2 16. సో 0 0 4 16 7 1 176,400. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది 16/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ హాల్లో తక్కువ టైంలో మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలరు. అండ్ టైంని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ హాల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ పైన కమాండ్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కమాండ్ కోసం మన ఛానల్ తరపున అండ్ సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ తరపున మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 25 టెస్టులతో కూడినటువంటి తెలుగు మీడియం డెడికేటెడ్గా ఇస్తున్నటువంటి లోయెస్ట్ ప్రైస్ బేస్ పైన మీకు ఈ యొక్క మార్క్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి వీక్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఎగ్జామ్ ఈ విధంగా క్రాక్ చేయాలనేటటువంటి దానిపైన కమాండ్ తెచ్చుకోండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ బేస్ పైన. ఓకే, సో సిబిటీలో చేసినటువంటి మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిపైన అవగాహన ఉంటేనే ఎగ్జామ్ హాల్ యొక్క మిస్టేక్స్ మనం రిపీట్ చేయకుంటే టైం మేనేజ్మెంట్ చేస్తూ మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఈ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద క్వశ్చన్ చదవాలంటేనే మనకు 1 మినిట్ పైన పడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక 30 to 40 seconds. క్వశ్చన్ సార్ట్ అవుట్ చేయడానికి మొదలు పెట్టడానికి మనకు 2 minutes పడుతుంది. పోనీ అంత టైం కేటాయించి మనం చేసినా మనకు వచ్చే ఆన్సర్ 1 మార్కే. ఒకవేళ మిస్టేక్ చేసినా అంటే రైల్వే ఏం చేస్తుంది, వాటి టాలెంటెడ్ స్టూడెంట్ అని ఎమ్మటే మనకి ఏం చేస్తుంది, ఈ అవార్డు ఇస్తుంది. -0.33 ఉన్న మార్కులు కూడా పోతాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే లాస్ట్‌లో సార్ట్ అవుట్ చేయాలి. బట్ మనం ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి, రివిజన్ క్వశ్చన్ సార్టింగ్ కాబట్టి ఇప్పుడు మనం చేసేద్దాం. ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు ఇచ్చినటువంటి రఫ్ షీట్‌లో ఒక సైడ్‌కి మాత్రం ఇట్లా బాక్స్ కొట్టుకొని పెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్స్ మీకు తెలుసు, మెథడ్ తెలుసు. కాకపోతే టైం పడతది. అట్లాంటప్పుడు క్వశ్చన్ నంబర్ ఏసుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ నంబర్ పక్కన ఏసేసి పెట్టుకుంటే మీరు రఫ్ షీట్‌లో చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ సైడ్ బాక్స్ చూసుకుంటే ఓకే, ఒకవేళ అది క్వశ్చన్ నంబర్ 45 అనుకోండి జనరల్‌గా. సో క్వశ్చన్ నంబర్ 45 డైరెక్ట్ మీకు ఇక్కడ సైడ్ ప్యానెల్‌లో కూడా కనిపిస్తది. అది క్లిక్ చేసి ఆన్సర్ చేసిన తర్వాత పక్కన ఒక టిక్ మార్క్ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఓకే, సో లాస్ట్ మినిట్‌లో చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. అంటే స్టార్టింగ్‌లో చేసేసిన తర్వాత టైం మిగులుతది. అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ టచ్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఒక క్వశ్చన్ సార్ట్ అవుట్ చేద్దాం. ఏ ఫార్మర్ ప్లాంట్స్ 3 different types of plants in equal number in garden. All plants of a type are planted to form a rectangle in which no rectangle contains more than one type. సో ఓకేనా, ఒక రెక్టాంగిల్ లో కూడా ఒక రెక్టాంగిల్ లో కనుక తీసుకుంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఒకటి కంటే ఎక్కువ రకాలనే ఉండకూడదంట. అండ్ నో ప్లాంట్స్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ లెఫ్ట్ అవుట్. సో వాటిలోంచి వేరే ఏది కూడా ఎక్కువ బయటికి ఉండకూడదు. అంటే ఇచ్చినటువంటి మట్ట సమ దాంట్లో సరిపోవాలి, బయట ఒకటి కూడా మిగలకూడదు, వేరేది వచ్చి దాంట్లో ఉండకూడదు. ఈ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ లో 2 క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేసాం మనం ప్రీవియస్ వీడియోలో. ఒకటి టీచర్ సంబంధించింది, ఇంకోటేమో మనకు మార్బుల్స్ సంబంధించింది. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మొక్కలు ఇచ్చేసిండు, సేమ్ కాన్సెప్ట్. సో ఫటాఫట్ చేసేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చింది 70 అండ్ నెక్స్ట్ నెంబర్ 28 అండ్ నెక్స్ట్ 42. ఈ మూడింటి యొక్క ఎల్సిఎమే మన యొక్క డేటా వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ వరుసలు కాబట్టి సో ఎల్సిఎం తీసుకోండి. 35 14 21 కానీ స్టేట్ తీసుకోండి. 7 5ల 7 2ల 7 3ల. ఓకే,
సో 5 2 ఉంటే ఏం చేయాలి ఎమ్మటే 0. 7 2 14, 14 3 చెప్పండి, 14 3 4 3 12 కాబట్టి 42 అండ్ 0 0 420. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మన కీ పాయింట్ ఏంటిది, ద మినిమం నెంబర్. మినిమం అంటే ఎప్పుడు వస్తుంది, ఎల్సిఎంకి వస్తుంది. హైయెస్ట్ అంటే దేనికి వస్తుంది, హెచ్సిఎఫ్కి వస్తుంది. ఓకే, అట్లా మనం ఫోకస్ చేయాలి. సో ఓకే ఓకే, ఇది 16 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మ్యాటర్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం నెంబర్ అంటే ఎల్సిఎం. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం తీసేసుకొని ఎల్సిఎం కట్టుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకి ఏమన్నాడు, సహప్రధాన సంఖ్యలు అన్నాడు. సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది, వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటి కావాలి. సో ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్ స్పెషల్ గా సైన్స్ న్యూమెరికల్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్ విత్ న్యూమెరికల్ సంబంధించినటువంటి డేటాతో పాటు ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి సైన్స్ న్యూమెరికల్స్ యొక్క డేటాని అండ్ అదేవిధంగా స్ట్రాటజీకి సంబంధించినటువంటి డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 588. ఈ కింద వాటిలో ఏది హెచ్సిఎఫ్ అవ్వదు. ఓకే, సో రెండు సంఖ్యల యొక్క కాసాగు అనేది 588 అంట. సో దీని యొక్క కాసాగు అనేది కనుక్కుందాం. ఓకే, సో దీని యొక్క కాసాగు కనుక్కుంటే అయిపోతుంది. సో ఇది 2 తీసుకుంటే ఇది ఎంత, 2 2 4 18, 2 9 18, 4 2 తీసుకుంటే 1 4 7. అండ్ నెక్స్ట్ 7 తీసుకుంటే ఏం పోతుంది చెప్పండి, 7 2 14, 7 1 7. అండ్ నెక్స్ట్ 3 తీసుకుంటే 3 7 21. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 3. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, సో దీంట్లో పోవాలి. సో ఇప్పుడు 49 ఉంది, 7 7 49 అంటే 7 స్క్వేర్. ఓకే, ఇది హెచ్సిఎఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ 3 7 21 అంటే ఇది పోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7 4 28 ఇది పోయే అవకాశం ఉంటుంది. కానీ 35 అయితే సార్, 35 కావాలంటే ఏం కావాలి, 7 ఇంటూ 5 కావాలి. మరి 5 ఉందా, ఇచ్చినటువంటి దాంట్లో 5 ఉందా, 5 లేదు. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. హెచ్సిఎఫ్ ఇది అయ్యే అవకాశం అయితే లేదు. సో ఇది 16/9/2022 రోజు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై ఫస్ట్ 5 2-digit పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ వితౌట్ లీవింగ్ అ రిమైండర్. సో శేషాన్ని వదలకుండా మనకు మొదటి 5 2 అంకెల ధన అంకెలు ఏంటి, సో మొదటి 5. సో 9 దాకా సింగిల్ డిజిట్ ఉంటుంది, తర్వాత 2 డిజిట్ ఉంటుంది. అంటే మనకు 10 12 14 16 18 ఎన్ని అన్నాడు, 5 అన్నాడు. సో 5 తీసుకున్నాం. అండ్ వాటితో భాగింపబడేటటువంటి అతి చిన్న సంఖ్య అంటే ఎల్సిఎం తీసుకోవాలి, అతి చిన్నది. సో ఇక్కడ ఏమన్నాడు, స్మాలెస్ట్ అంటే ఎల్సిఎం. సో దీని యొక్క కాసా గట ఉంటుంది 6 7 8 9 5 3 7 4 9 3 తీసుకుంటే 5 1 7 4 3. ఇంకేమైనా పోతుందా, ఇంకేది పోట్లేదు. ఓకే, సో 5 2 10. ఓకే, నెక్స్ట్ 2 3 6 6 ఇంటూ 4 3 12 12 84 840 ఇంటూ 6. సో 840 ఇంటూ 6 చేసి ఎంత, 0 0 6 4 24 6 48 50 5040. సో 5040, దట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 17/9/2022 రోజు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్ 3 డిఫరెంట్ రోడ్ క్రాసింగ్స్ చేంజ్ ఆఫ్టర్ ఎవ్రీ 45 seconds 75 seconds and 90 seconds respectively if they all change simultaneously at 9:30 AM. ఓకే, సో అవి మళ్ళీ ఎప్పుడు మారుతాయి. సో ఒకటి 45 seconds కి, ఇంకొకటి 75 seconds కి, ఇంకొకటి 90 seconds కంట.
సో అవి ఆ యొక్క టైంలో అవి చేంజ్ అవుతాయంట. సో ఫస్ట్ 9:30కి అయితే వీటికి సంబంధించి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం తీసుకుందాం. ఓకే, 5లో తీసుకుంటే ఎందులో పోతుంది చెప్పండి? 5 9 45, 5 15ల, నెక్స్ట్ 5 18ల, 18 5ల, అండ్ నెక్స్ట్ 3 తీసుకుంటే 3 3ల, అండ్ నెక్స్ట్ 3 5ల, 3 6ల, అండ్ నెక్స్ట్ 3 తీసుకుంటే 3 1ల, 5 3 2ల. సో 5 2 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి అట్నే వదిలేస్తే, సో 5 2 తీసుకుంటే 0 వచ్చేస్తది. 5 3 15, 15 3 45, 450. ఓకే, 450. 450 ఏంటిది? 450 సెకండ్ల తర్వాత మళ్ళీ మనకు అది రిపీట్ అవుతది. సో 450 సెకండ్లు, సో 450 సెకండ్స్ బై 60 తీసుకుంటాం. ఎందుకంటే ఆప్షన్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నిమిషాలు సెకండ్లలో ఇచ్చిండు కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలు డైరెక్ట్ ఈ విధంగా ఇవ్వలేదు కాబట్టి 0 0 క్యాన్సల్, అండ్ ఇది 3 2 అండ్ నెక్స్ట్ ఇది 3 1 3 15 3 5 15. సో 7 15/2 దట్ మీన్స్ ఇది 7.5. ఓకే, సో 7 నిమిషాల మనకు సగం అని అంటే 30 అంటే 7 నిమిషాల 30 సెకండ్లకి. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చరికి ఎంత? 9:30. సో 9:30కి స్టార్ట్ అయింది. తర్వాత మనకు 7 minutes 30 secondsకి అంటే 9:30 7:30 seconds. సో 9:37 30 seconds. ఎస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 17/9/2022 రోజు షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 numbers are co-prime to each other. 3 numbers are co-prime to each other and the product of the first two and last two is 432 and 945 respectively. Find the LCM of the 3 numbers. ఓకే, సో ఇక్కడ మనకు 3 సాప్రదాయంగా ఉండేటటువంటి 3 నెంబర్లు ఉన్నాయంట. ఓకే, సో ఏ బి సి. సో ఏ ఇంటూ బి ఎంత అంట? 432 అంట. అండ్ నెక్స్ట్ బి ఇంటూ సి ఎంత అంట? 945 అంట. ఓకే, సో వీటన్నిటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటుండ్రు. సో ఆ ఎలిమెంట్స్ ఏందో తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు కదా. సో కనుక్కోండి. ఇది 17/9/2022 రోజు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈ రెండిట్లో కామన్ గా ఏముంది? ఓకే, ఈ రెండిట్లో ఏది కామన్ గా ఉంది? బి కామన్ గా ఉంది. అంటే ఈ రెండిట్లో కూడా మనకి ఏం కామన్ ఉంటుంది? హెచ్సిఎఫ్ కామన్ ఉంటుంది. సో మనకు 432 945 యొక్క హెచ్సిఎఫ్ తీస్తే మనకు 27 వస్తుంది. సో ఇది మనకి ఏమవుతుంది? మిడిల్ నెంబర్ కాబట్టి బి వాల్యూ 27 అవుతుంది. మీరు చెయ్యాలి ఇది, ఎందుకంటే ఇప్పటికి మనం చాలా సార్లు చేసినాం కాబట్టి మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది. ఈ చిన్న పోర్షన్ షిఫ్ట్ చేసేస్తున్నాం. ఓకే, ఓన్లీ హెచ్సిఎఫ్ఏ. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ 3 తీసుకుంటాం. ఎందులో 3 1 3, ఇక్కడ 13, 3 4 12, 3 4 12, అండ్ నెక్స్ట్ 3 3 9, ఇది 17. సేమ్ ఇంతే. ఓకే, ఇక్కడ 3 తీసుకుంటే ఎందులో పోతుంది చెప్పండి? 3 4 12, ఇక్కడ 24, 3 ఎములు 24, అండ్ ఇది ఒకటి, అండ్ 3 5 15, అండ్ నెక్స్ట్ మళ్ళీ 3లో తీసుకుంటే ఇది ఎందులో పోతుంది చెప్పండి? 3 1 3, 3 6 18, అండ్ ఇది 3 5 15. 16 5 అవ్వదు కాబట్టి 3 3 9, 9 3 27 అంతే. సో దీన్ని మీకు డైరెక్ట్ గా ఇక్కడ నెంబర్ వేసేసిన. మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది ఇది ఎట్లా వచ్చింది అని. ఓకే, సో బి ఈక్వల్స్ టు 27. సో బి వాల్యూ డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే, సో దట్ మీన్స్ 432/27 చేస్తే మనకి ఇది 16 వస్తుంది. ఎందుకంటే 7 6 42. ఓకే, 7 6 42. అండ్ నెక్స్ట్ 945, దట్ మీన్స్ 945/27 చేస్తే 7 5 35 వచ్చేస్తుంది. సో సో ఇది 35, 16 25 35, 35 27లో ఇది వచ్చేస్తుంది. ఓకే, 3 2 6, 7 5 35, 60 30 900 చిల్లర వచ్చేస్తుంది. సో ఓకే, ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు, వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోండి కనీసం ఏదన్నా. సో దీని యొక్క ఎల్సిఎం కనుక్కుంటే మనకు 15,120 వస్తుంది. 15,120. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను చేసిన కాబట్టి ఎల్సిఎం మీరు చేసేయండి. ఓకే, సో ఎల్సిఎం మీరు చేసేయండి అయిపోతుంది. And next question. The greatest number which divides 2000 and 2200
and to leave 22 and 38 respectively as remainders is. సో ఇక్కడ మనకు 2000 విభజిస్తే మనకు 22 30 శేషం ఇచ్చినటువంటి అతిపెద్ద సంఖ్య ఇది. సో డైరెక్ట్ తీసేసి అతిపెద్ద సంఖ్య అంటే మనకు తెలుసు హెచ్సిఎఫ్. సో 2000 లోంచి 22 తీసేయాలి. 19 ఎంత అవుతుంది 78 మైనస్ 2 200 లోంచి 38 తీసేస్తే 2162 అవుతుంది. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ని కనుక్కోండి. ఓకే ఓకే. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ తీసుకుంటే మనకు వీటిలలో మనకు పోయేది కావాలి. ఓకే. సో వీటిలలో పోయేది మనకు 46 అనేది పోతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 18 9 2022 షిఫ్ట్ 2 లో వచ్చింది. సో ఏం లేదు ఇక్కడ 1978 2162. సో తీసేసుకొని 2 అండ్ నెక్స్ట్ అట్లా మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. సో ఇదేమవుతుంది 2 9 18 అండ్ నెక్స్ట్ ఇక్కడ 17 2 8 16 18 2 9 18 అండ్ నెక్స్ట్ ఇది 1 16 08 అండ్ నెక్స్ట్ 1. సో దీన్ని బట్టి మీరు ఎక్స్టెన్షన్ తీసుకుంటా వెళ్ళిపోవడమే. ఓకే. అండ్ అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అరౌండ్ 55+ టాపిక్స్ తో కూడినటువంటి క్విక్ రివిజన్ మెటీరియల్ మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క మెటీరియల్ గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకొని ఇన్స్టామోజో సైట్ నుంచి మీకు అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 50 58 అండ్ 69 లీవ్స్ రిమైండర్స్ ఆఫ్ 1 2 అండ్ 6 రెస్పెక్టివ్లీ. ఓకేనా. సో ఈ యొక్క సంఖ్యను భాగిస్తే మనకి ఒక శేషం వచ్చినటువంటి అతి పెద్ద సంఖ్య అంటే హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 50 లోంచి 1 తీసేస్తే 49, 58 లోంచి 2 తీసేస్తే మనకి ఏమొస్తుంది 56 అండ్ నెక్స్ట్ 69 లోంచి 6 తీసేస్తే మనకి ఏమొస్తుంది 63. సో ఈ మూడింటి సంబంధించి హెచ్సిఎఫ్ ని కనుక్కోమంటాడు. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో ఆర్ ఉంది, ఆర్ 49 పోద్దా పోదు, 8 పోద్దా 8 49 పోదు, 7 ఏళ్ళ 49 7 ఎనిమిది 56 7 9 63 ఇది పోతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది 19/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫైండ్ ద స్కేల్ విత్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ మెజర్ పోల్స్ ఆఫ్ 3 మీటర్ 96 సెంటీమీటర్, 5 మీటర్ 28 సెంటీమీటర్, 7 మీటర్ 92 సెంటీమీటర్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. వీటిని కొలిచేటటువంటి ఓకే స్కేల్ కావాలంటున్నా అంటే హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. హెచ్సిఎఫ్ అదే చిన్న వాల్యూ ఉంటుంది కదా. సో 396 528 792 ఈ మూడింటిని కొలిచేది కావాలంట. సో ఇక్కడ చూడండి వీటిని రాసుకోవచ్చు 321 రాసుకోవచ్చు, ఇదేం రాసుకోవచ్చు 132 రాసుకోవచ్చు, ఇది 66 అది 33 అంటే దీన్ని 033 అండ్ నెక్స్ట్ 066. ఓకే. ఇది సెంటీమీటర్లే ఉంది, ఇంకా మీటర్ లేదు. సో ఇక్కడ చూడండి దీన్ని లాజికల్ గా చేయాలంటే 321 రెండులా మనకి ఇది వస్తుందా 396 రాదు కదా, ఇది కాదు. 132 చూద్దాం. 132 3 ఓకే. 132 3 ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 132 ఎందులోకి వచ్చింది 4 132 4 అండ్ నెక్స్ట్ 132 6 ఓకే. సో 132 3 132 4 లా 132 6 లా పోతుంది కాబట్టి సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో 19/9/2022 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. The HCF and LCM of two numbers are 15 and 300 respectively. If the difference of the two numbers is 15, find the sum of the two numbers. ఓకే. మనకు ఆ యొక్క రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఇచ్చేసిండు. సో ఎల్సిఎం ఏమి ఇచ్చేసిండు 300, హెచ్సిఎఫ్ ఎంత 15. సో రెండు సంఖ్యలు అన్నాడు. ఓకే. సో ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం, ఇంకొక సంఖ్య వై అనుకుందాం. ఈ రెండింటి కామన్ గా ఏముంటది హెచ్సిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 15x 15y. ఓకే. సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. సో దీంట్లో మనకు వ్యత్యాసం అనేది 15 అన్నాడు. సో 15x - 15y దట్ ఈక్వల్స్ టు 15. సో 15 పోతే x - y దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది.
సో ఇది కే అనుకుందాం, ఇది ఎం అనుకుందాం. ఓకే, ఇది సింపుల్ గా అయిపోయింది. ఆ రెండు సంఖ్యలు కేఎం. సో వాటి వాల్యూస్ వచ్చేసరికి 15x 15y. ఓకే, ఎక్స్ మైనస్ వై వాల్యూ వచ్చేసింది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసి మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని మనం తీసుకుంటే మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఉపయోగించవచ్చు. సో 15x 15y దట్ ఈక్వల్స్ టు 300 into 15. సో ఒక 15 కి ఒక 15 క్యాన్సల్, ఒక 15 1 15 2 అండ్ 0. xy దట్ ఈక్వల్స్ టు 20. సో x మైనస్ y ఉంది, xy ఉంది. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని మనకు కావాల్సింది ఏంటి చెప్పండి. ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మనకు వాటి యొక్క మొత్తం కావాలి. సో x మైనస్ వై ఈక్వల్స్ టు 1 అండ్ అదేవిధంగా x ఇంటూ y ఈక్వల్స్ టు 20. సో ఏ రెండు నెంబర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది అవుతుంది. సింపుల్ గా ఇప్పుడు 20 మల్టిప్లై చేస్తే 20ని 21లా, నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు చెప్పండి, 10 2లా, అండ్ నెక్స్ట్ 5 4లా. ఓకే, సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత 19, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 8, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. సో రెండింటి ఒక డిఫరెన్స్ ఒకటి, ఇది వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ 5 అవుతుంది, వై వాల్యూ 4 అవుతుంది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 15 5 చెప్పండి, 15 5 75, కే వాల్యూ 75, 15 4 60, ఎం వాల్యూ 60. సో ఓకే, ఎం వాల్యూ వచ్చేసింది, కే వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ రెండింటి యొక్క మొత్తం అడిగిండు, అంటే కే ప్లస్ ఎం దట్ ఈక్వల్స్ టు 75 ప్లస్ 60. సో ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 5 అండ్ 70 60 130 135. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏం లేదు, మనం తీసుకున్నటువంటి సంఖ్యలు కే మరియు ఎం. కే మనకు 15x గా, ఎం అనేది y గా మనం తీసుకుని 15y గా తీసుకుని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, 15x అంటే కే గా, 15y అంటే ఎం గా తీసుకుని ఆన్సర్ చేసి. లేదు సార్ నేను ఎక్స్ వై అని అనుకుంటాను, అట్లయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కాకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ 4 అయ్యేసరికి 5 + 4 9 అవుతుంది. ఆప్షన్ లో కనబడదు, కన్ఫ్యూజ్ అవుతారని మనం మెయిన్ ఎలిమెంట్ కేఎం తీసుకున్నాం. ఆ తర్వాత వాటి యొక్క ఎక్స్టెన్షన్ గా మనం ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇది 19/9/2022 షిఫ్ట్ 2 వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ద ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 4 20 28. ఓకే, 4, 20, 28 యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో ఫస్ట్ 2 తో చూద్దాం. 2 2 2 10 2 14. అండ్ నెక్స్ట్ 2 తో తీసుకుంటే 2 1 5 7. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే ఈ రెండు 2 4. కావాల్సింది ఏంది, ఇంకొకటి ఎల్సిఎం అడిగాడు. సో 2 5 10 అంటే 0, 7 2 14 అంటే 140. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చేసింది. సో మనకి ఇంకేం కావాలి, ఆ రెండింటి యొక్క లబ్ధం 140 into 4, 140 into 4, 4 0 0, 4 4 16, 4 1 4 1 5 560. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 19/9/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, ఈ విధంగా మనకి ఒక పార్ట్ 4 అయితే ఉండడం జరిగింది. ఐ హోప్ మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఏమైనా క్వశ్చన్స్ అన్నింటి కూడా సార్ట్ అవుట్ చేద్దాం. అండ్ అదేవిధంగా వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం నేర్చుకోగలుగుతాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.